నమస్తే అండి. మేమైతే గుబ్బలమంగమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా. నాకైతే అసలు చిన్నప్పుడు గుబ్బలమంగమ్మ గుడి అంటే ఏంటో కూడా తెలియదు. మాకు పిక్నిక్ అని పెట్టారు. అసలు పిక్నిక్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. నేను 4th క్లాస్లో అయితే ఉన్నాను. అప్పుడు వేరే స్కూల్ వాళ్ళు పిక్నిక్ పెట్టారు. మా స్కూల్ వాళ్ళు కూడా కాదు. అంటే వేరే స్కూల్ అంటే మా ఊరు ఒక 2-3 ఊర్లు కలిపి ఒక పెద్ద ఊరండి. అది రెడ్డిగడపురం అనమాట. మాదైతే వీరభద్రపురం రెడ్డిగడపురంలో. అయితే వీరభద్రపురం స్కూల్ కాకుండా రెడ్డిగడపురం ఊళ్ళో ఉన్న స్కూల్లో పిక్నిక్ పెడితే ఈ స్కూల్ పిల్లలను కూడా తీసుకెళ్దామని వాళ్ళు అనుకున్నారు. అప్పుడైతే ఎంతోమంది పిల్లలైతే ఈ స్కూల్ నుంచి అయితే రాలేదండి. మేమైతే ఈ స్కూల్ నుంచి అయితే 2 పిల్లలు అయితే వెళ్ళాము. పలానా మా మాస్టర్ అన్నారు, మీరు కూడా వెళ్ళేలా ఉంటే వెళ్ళండి, పక్క స్కూల్లో పిక్నిక్ పెడుతున్నారు, 5 రూపీస్ అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు 5 రూపీస్ అంటే చాలా ఎక్కువ ఉండేది అమౌంట్ అనమాట. చాలామంది అయితే వెళ్ళలేదు. కానీ నేను మా అమ్మని మా నాన్న అయితే ఎలాగైతే ఒప్పించి 5 రూపీస్ తీసుకున్నాను. వెళ్ళమని అయితే చెప్పారు. కానీ మరుసటి రోజు రేడియోలో పెద్ద గాలి తుఫాను అయితే ఉంది అని చెప్పేసి అని అన్నారు. అంటే అదంతా కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం కదండి, చుట్టూ కాలువలు అయితే ఉంటాయి. మా నాన్నగారు అయితే వద్దన్నారు. నేను మా ఫ్రెండ్ వెళ్తుందని చెప్పేసి నేను అన్నాను. నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను ఇంటి దగ్గర చెప్పింది. వాళ్ళ ఇంటి దగ్గర తనకి ఒప్పుకోలేదు, మా ఇంటి దగ్గర నాకు ఒప్పుకోలేదు. అయితే కానీ మాకు వెళ్ళాలని గట్టిగా పట్టుదల అయితే మాత్రం ఉందంటే పిక్నిక్ అంటే ఏంటో తెలియదు కదా, ఏంటో కుతూహలం అనమాట. గుబ్బలమంగమ్మ గుడి ఎలా ఉంటుందా ఏంటో, పిక్నిక్ ఎలా ఉంటుందా, పిక్నిక్ అన్నారు, పిల్లలందరూ వెళ్తున్నారు కదా, సంతోషం వేరుగా ఉంటుంది కదా. వెళ్ళాలన్న ఆతృతతోటి పేరెంట్స్ మాట కూడా కాదనకుండా స్కూల్కి వెళ్తున్నామని చెప్పి డబ్బులు అయితే ముందే కట్టేసాం కదా, 5 రూపీస్. అంటే వెళ్ళకూడదని కదండి, వాతావరణం బాగోలేదని చెప్పేసి ఇంటి దగ్గర అయితే వద్దన్నారు. కానీ మాకు అది అర్థం కాదు కదా, స్కూల్కి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయాం. పిక్నిక్ అయితే మాత్రం వెళ్ళొచ్చేసిన తర్వాత మా నాన్నగారు అయితే నాతో 2 నెలల వరకు మాట్లాడలేదు. చాలా బాధ అనిపించింది. అప్పుడే తెలిసిందండి పిక్నిక్ అంటే ఏంటో. అప్పటి వరకు నాకు అసలు పిక్నిక్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. నిజంగా వాళ్ళు ఎందుకన్నారో తర్వాత తెలిసింది. ఆ ప్రాంతం అంతా చాలా కొండలుగా అప్ అండ్ డౌన్లుగా ఉంటుంది అనమాట. అది ట్రాక్టర్ మీద తీసుకువెళ్ళారు. అది జారిపోతూ ఉంటుంది ప్లేస్ అయితే. అందు గురించే చాలా ఇబ్బంది పడతామని చెప్పారు. అది మనం పెద్ద అయితే